చిన్నదరా నిన్ను అన్న పిలుస్తున్నారా? నువ్వు వెళ్ళు, నేను తెల్లరేకి వస్తా. అన్న నిన్ను తీసుకొని రమ్మన్నాడు, రారా. ఇప్పుడు రేపు చూసుకుందాం. అక్కడికి వెళ్తే ఏమేం సీన్లు చూడాలో. పోనీ. వచ్చాడు. ఆ రత్నం చెల్లెలకి నీకు సంబంధం ఏంట్రా? లవ్వా? ఎవరన్నారు? ఎవరన్నారా? ఏంటేది? అది నువ్వు ఆ అమ్మాయిని బైక్ మీద కూర్చోబెట్టుకుని ఊరంతా తిరిగేటప్పుడు చాలా మంది చూసారట. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా అదే విషయం చెప్పారు. వాళ్ళందరూ ఇదే వృత్తిగా పెట్టుకుని బతుకుతున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో చూడటమే కదా వాళ్ళ పని. నువ్వు కాసేపు నోరు మూసుకోనుండు. వీడెందుకు పనికి రాకుండా పోవడానికి ముఖ్య కారణం నువ్వే. ఆ పిల్లతో కలిసి తిరగడం తప్పన్నది కాదు. ఇక్కడ వాళ్ళన్నం చంపిన హంతకుడి కోసం పోలీసోళ్లు కంటి మీద కునుకు లేకుండా ఎదుగుతున్నారు. రేపు ఖచ్చితంగా మన ఇంటికి వస్తారు. మనమంతా వాళ్ళకి సమాధానాలు చెప్తూ నిలబడాలి. వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాం. నువ్వు చూసుకుంటావురా, చాలా గొప్పవాడివి కదా, అన్నీ చూసుకుంటావు. కానీ మాకా ధైర్యం లేదే. రేపు ఒకదానికొకటి జరిగి కోర్టు కేసుని వచ్చాయనుకో, నీ అబ్బ మూటలిచ్చే వెళ్ళలేదు. ఈ ఇల్లమ్మే ఖర్చు పెట్టాలి. ఇల్లమ్మేసి నా పెళ్ళాం పిల్లలతో వీధుల్లో నిలబడడానికి నేను సిద్ధంగా లేను. ఎవరు నా కోసం వీధుల్లో నిలబడక్కర్లేదు. కావాలంటే నేనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఈ రోషాలకి ఏమాత్రం తక్కువ లేదు. ఫ్రెండ్ ఉన్నాడన్న ధైర్యంతోనేగా మాట్లాడుతున్నావు. రేయ్, వాళ్ళ నాన్న బాగా సంపాదించి పెట్టాడ్రా. అతను అలా ఉన్నాడంటే దానికి 1000 కారణాలున్నాయి. కానీ నీకు తినటానికి తిండి లేదు, గుర్తుంచుకో. ఇలా చూడు, ఈ ప్రేమలు దోమలు అంటూ అమ్మాయి వెంట తిరుగుతున్నావు అనుకో, జీవితం సంకనాకిపోతుంది. అంతకంటే నేను చెప్పేదేం లేదు. వెళ్ళి పడుకోండి. ఏరా నాన్న, పెద్దోడికి అంత కోపం వచ్చే పనులు ఎందుకు చేస్తావురా? ఏం జరిగిందా నన్ను వదిలి వెళ్ళిపోకురా. మా వదిన పచ్చి మంచినీళ్ళు కూడా తాక్కుండా మైకం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా పిల్ల ఆశ రాత్రంతా లేస్తూ నా నేరి అని ఏడుస్తూ నన్ను గట్టిగా పట్టుకుంది. నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. మా అన్నయ్య లేకుండా మేమింకెలా బతకడం? ఏడో కోదన, ఏడో. అనవసరంగా మా అన్నయ్య ఆ జేపీతో గొడవ పెట్టుకుని మా అందరినీ అనాథలు చేసి వెళ్ళిపోయాడు. నీకు మా అన్నయ్యలా కొంచెం కోపం ఎక్కువ. ఇకనైనా కొంచెం ఓర్పుతో ఉంటావా?